జిత్తులమారి నక్క, తెలివైన కొంగ. నక్క, కొంగ మంచి స్నేహితులు. ఒకరోజు సరస్సు ఒడ్డుపైన బద్ధకస్తురాలైన నక్క విశ్రమిస్తూ ఉండగా సరస్సులోని కొంగ చేపలను పట్టి ఒడ్డుపైకి విసిరసాగింది. ఆ చేపల్ని నక్క బుట్టలో సర్ది పడుకుంది. నక్క మిత్రమా, ఇప్పటికీ ఎన్ని చేపల్ని బుట్టలో వేశావు? లెక్క పెట్టలేనని చేపల్ని మనం పట్టలేదు మిత్రమా. కేవలం 4 చేపలే ఉన్నాయి. ఈ 4 మనకేం సరిపోతాయి? 4 చేపలతో పులుసు వండలేమా ఏమి? నాకేం తెలీదు. రేపు నా ఇంట్లో నువ్వు విందు భోజనానికి వచ్చినప్పుడు నీకు రకరకాలైన చేపల పులుసులను వండి పెడతాను. అలాగా? 36 రకాల వంటలకు కనీసం 36 చేపలు కావాలి. ఓహో, నాకు అర్థమైంది. నీకు 36 చేపలు వేటాడి తెచ్చి పెడతాను. కొంగ మిత్రమా, ఏమిటి ఆలోచిస్తున్నావు? నీవు సరిగ్గా తినట్లేదు. సిగ్గుపడుతున్నావా ఏంటి? నీకోసం కష్టపడి ప్రత్యేకంగా చేసిన పులుసులు ఇవి. అరే, ఇంకా 36 రకాల పులుసులున్నాయి. తిను మరి. ఏమిటి ఈ జిత్తులమారి నక్క ఆలోచన? ఏమిటి? నక్క తన నోటిలో నాలుకతో చకచకా పాత్రలోని పులుసునంతా తాగేసింది. మరి నేను ఎలా భోజనం చేసేది? నా పొడవాటి ముక్కతో వెడల్పైన పాత్రలో ఎలా నేను భోజనం చేసేది? నేను కొద్దిపాటి ఆహారాన్నైనా తీసుకోలేకపోతున్నా. ఏం జరిగింది కొంగ మిత్రమా? నీవు కేవలం పులుసుల వాసనలు చూస్తూ ఉండిపోయావే. అయ్యో, నాకున్నటువంటి నోటి వ్యవస్థ నీకు లేదు కదా. పాపం, నువ్వెలా భోంచేయగలవు? పొడవైన ముక్కు, పొడవైన నోరు నాకు ఉందని తెలిసి నీవు ఇలాంటి భోజనం ఏర్పాటు చేస్తావా? సరే సరే, ఈ పొట్టి మెడ, పొడుగు మెడల గురించి మర్చిపో. పులుసులు చల్లారక ముందే భోంచేయి, లేదంటే మొత్తం వంటకాల్ని నేనే తినాల్సి వస్తుందిగా. ఇప్పుడు నాకు అర్థమైంది. నన్ను నవ్వుల పాలు చేయడానికి నక్క ఈ విందు భోజనం ఏర్పాటు చేసింది. నాకు జరిగిన అవమానానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిందే. నక్క మిత్రమా, ఈరోజు నీవిచ్చిన విందు ఏమాత్రం బాగాలేదు. ఎందువల్లంటే నేను ఏ విధమైన ఆహారాన్ని భుజించలేకపోయాను. అందువలన ఈసారి మా ఇంటిలో జరిగే విందు భోజనానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నిజంగా నిజంగా నన్ను ఆహ్వానిస్తున్నావా? ఈ ఆదివారం విందు ఏర్పాటు చేస్తున్నాను. మా అమ్మ ఎంత అద్భుతంగా రైస్ పుడ్డింగ్ ను వండేదో ఆ వంటకాన్ని ఏర్పాటు చేస్తున్నాను. నిజంగానా? సరే సరే, నేను తప్పకుండా వస్తాను. ఇది ఎంతో అద్భుతమైన పులుసు. మా అమ్మ చేసేటువంటి వంటల్లో అద్భుతమైన వంట అని మా అమ్మ చెప్పేది. అవునా? కానీ నేనెలా భోంచేసేది? ఈ కూజ చాలా సన్నగా ఉంది. నా నాలుకను కూడా లోపలికి పెట్టలేకపోతున్నాను. నక్క మిత్రమా, నీవు పొడవైన నీ నాలుకను చాచి కూజాలోని రైస్ పుడ్డింగ్ ను రుచి చూడడానికి ప్రయత్నించు. లేదు, నా వల్ల కావడం లేదు. ఈ కూజ చాలా సన్నగా ఉంది. ఓ, నేను మాత్రం ఈ కిచిడి కమ్మని వాసనను చూడగలను. అలాగే ఈ పొడుగు ముక్కు కొంగ తినడాన్ని చూడగలను. అంతేగాని నేను మాత్రం ఈ చక్కటి కిచిడిని తినలేను. నక్క మిత్రమా, నీవు ఎందుకని భోజనం చేయడం లేదు? సరే, నీకు భోజనం ఇష్టం లేకపోతే నీ భాగాన్ని కూడా నేను భోజనం చేసేస్తాను. తినవే, బాగా తిను. నక్క నకనకలాడుతూ విచారంగా ఉంది. నన్ను ఏ విధంగా అవమానపరిచిన విషయం అర్థమై ఉంటుంది. నా అవమానానికి బదులుగా మంచి గుణపాఠం నేర్పాను. తోడేలు వంచన. ఒకానొక సమయంలో ఒక అడవిలో ఒక తోడేలు నివసించేది. తోడేలు దొంగ బుద్ధి కలది. ఈ విషయం మిగతా అడవి జంతువులకు తెలుసు. అందుకని తోడేలుతో అతి జాగ్రత్తగా మసలుకునేవారు. అందువల్ల తోడేలుకు సరిగ్గా ఆహారం దొరికేది కాదు. అందుకని అడవిని వదిలి గ్రామాల్లోకి వెళ్ళాలనుకుంది. ఒక గొర్రెల కాపరి ప్రతినిత్యం తన గొర్రెల మందను ఊరి యొక్క సరిహద్దుల్లో మేత కొరకు తీసుకొచ్చేవాడు. తోడేలు ఈ విషయాన్ని బాగా గ్రహించి ఒకరోజు గొర్రెల మందకు దగ్గరగా గడ్డి మేస్తున్నట్టు నటిస్తూ ఇలా అంది: నేను మిమ్మల్ని చంపి తినడానికి రాలేదు. నేను మాంసం తినడం మానివేశాను. గడ్డి తినడానికే వచ్చాను. ప్రస్తుతము నేను మీలా శాకాహారినే, మీతోనే కలిసి ఉంటానే. అప్పుడు గొర్రెలు, మేము నిన్నెలా నమ్మేది?
మీ కళ్ళతో మీరు స్వయంగా చూడవచ్చు, నేను గడ్డినే మేస్తున్నాను. అది విని మందలోని ఒక గొర్రెపిల్ల, అవునవును, నువ్వు గడ్డే తింటున్నావు, కానీ నువ్వు గడ్డెందుకు తింటున్నావు? ఒకరోజు నాకు ఒక ఋషి కనిపించి ఇతర జంతువులను చంపకూడదని, అలా చంపడం మహాపాపమని చెప్పి పంపించాడు. అప్పటి నుంచి నువ్వు మంచోడిగా మారిపోయావా? అయినా ఇప్పటికీ మేము నమ్మలేం. నువ్వు మా మందకి 50 అడుగుల దూరంలో ఉండు. అలాగే అలాగే ఉంటాను. వచ్చిన అవకాశాన్ని తోడేలు వదిలిపెట్టదలుచుకోలేదు. ఆ రోజు నుండి గొర్రెల మందకు 50 అడుగుల దూరంలో ఉండేది. గొర్రెలకు ఎలాంటి హాని తలపెట్టలేదు. మిగతా క్రూర జంతువుల బారి నుండి గొర్రెలను రక్షించేది. ఈ విషయాన్ని గమనించిన గొర్రెల కాపరి తోడేలును ఎంతగానో విశ్వసించాడు. అప్పటి నుండి తోడేలును మిత్రుల్లా భావించాడు. ఒకనాడు గొర్రెల కాపరికి తన అత్తగారింటికి వెళ్ళవలసి వచ్చింది. అతను తోడేలును పిలిచి విషయం వివరించి తాను వచ్చేంత వరకు మందలోని ఏ గొర్రె పిల్లకు ప్రమాదం సంభవించకుండా రక్షించమని కోరాడు. అందుకు సంతోషంగా తోడేలు ఒప్పుకొని అది తన బాధ్యతగా భావిస్తానని చెప్పింది. గొర్రెల కాపరి ఎంతో నమ్మకంగా తన అత్తగారింటికి బయలుదేరాడు. తోడేలుకు మంచి అవకాశం దొరికింది. ప్రతిరోజు 2 లేదా 3 గొర్రెలను చంపి తినేది. క్రమక్రమంగా గొర్రెల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. గొర్రెలన్నింటినీ తోడేలు చంపి తిని అడవిలోకి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత గొర్రెల కాపరి తన ఇంటికి తిరిగి వచ్చాడు. పరిసరాల్లో ఎముకలు పడి ఉండడంతో విషయం పూర్తిగా అర్థమైంది. అతడు దిగాలు పడిపోయి నిరుత్సాహంతో, అయ్యో, నేనెంత మోసపోయాను, వంచించే తోడేలను నేను ఎలా విశ్వసించాను, మోసకారి ఎప్పటికీ మోసకారే కదా అంటూ వాపోయాడు.